క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి నా వందనాలు. ఈ మీడియా ద్వారా వీక్షిస్తున్న మీ అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఈరోజు దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తానంటున్నాడు. అక్కడ మనం కరెక్ట్గా చదివితే ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను అని ప్రభువు దేవుడు విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కఠినమైన శ్రమలోను మరియు అంతులేని ఆనందంలోనూ అనేక సార్లు మనం ఎలా ఉంటుంటే దేవుని వదలని వాడు జీవితంలో ఎప్పుడునూ దేవుని విడిచిపెట్టరు. ఎలా కఠినమైన శ్రమ వచ్చినా, కఠినమైనటువంటి ఆనందం వచ్చినా దేవుని విడిచిపెట్టినటువంటి వాడు ఎల్లప్పుడూ దేవునితో పాటు ఉంటాడు. అయితే శ్రమ మంచికేనని భావించి, శ్రమ మేలును కలిగిస్తుందని భావించి ఎవరైతే వాటిలో నిరీక్షణ కలిగి ఉంటారో దేవుడు అంటున్నాడు, శ్రమలను నిరీక్షణ ద్వారంగా చేస్తాడు. శ్రమ ద్వారా నీ యొక్క ఆశీర్వాదము శ్రమ నుంచే ప్రారంభిస్తాడు దేవుడు. అవునండి, యవ్వన కాలంలో మరి వచ్చేటటువంటి భావోద్వేగాలేమి, లేకపోతే జీవన విధానంలో కుటుంబముల ద్వారా మరి కుటుంబంలో వచ్చేటటువంటి సమస్యలను, ఉపద్రవములను, మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీవు దేవుని విడిచిపెట్టకుండా దేవునికి నమ్మకంగా నువ్వు జీవించగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ శ్రమల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ శ్రమను ఎలా మారుస్తాడంటే ఒక నిరీక్షణ ద్వారంగా మారుస్తాడు. ఎస్, అవునండి, నువ్వు ఎప్పుడైతే నీకు శ్రమ వస్తుందో నువ్వు కృంగిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా బలంగా నిలబడతావో, దేవుడు ఈ శ్రమ ద్వారా ఒక అద్భుత కార్యాన్ని నా జీవితంలో ప్రారంభిస్తున్నాడని నువ్వు నిరీక్షిస్తే దేవుడు ఆ క్షణము నుంచే నీ పక్షాన అద్భుత కార్యాలు చేయడం ప్రారంభిస్తాడండి. అవునండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తానంటున్నాడు. ఆకోరు అంటే మరి ఆకాను చేసినటువంటి పాపమునకు మరి అనేక మంది ఇశ్రాయేలులు చనిపోయినప్పుడు యెహోషువ మరి ఆ యొక్క పాపం చేసింది ఎవరు అని చెప్పి ఆకాను కనుగొని ఆకాను ఒక లోయలో పడేసి రాళ్ళతో కొట్టి చంపేసినప్పుడు ఆ యొక్క లోయకు ఆకోరు లోయ అనేటటువంటి, అంటే శ్రమగల లోయ అని దానికి పేరు వచ్చిందండి. అలాగే అంతటి శ్రమల్లో నుంచి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు ఎన్ని వచ్చినా సరే వాటన్నిటిని అనుకూలపరుస్తానని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఒక నిరీక్షణ ద్వారమును నీ కొరకు ఏర్పాటు చేస్తాను అంటున్నాడు. అవునండి, శ్రమలు వచ్చిందని సొమ్మసిల్లిపోవద్దు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అనేక మంది భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి నిందలు, అవమానాలు ఎదుర్కొన్నారు. అయితే దేవుడు వారికి ఒక నిరీక్షణ ద్వారాన్ని కూడా ఇచ్చాడండి. ఆ నిరీక్షణ ద్వారం గుండా వాళ్ళు అనేకమైనటువంటి విషయాలు పొందుకున్నట్లు కూడా మనం చూడవచ్చు. అవునండి, మీరు గమనించండి, యోబు జీవితంలో అనేకమైనటువంటి నిందలు, శ్రమలు, అలాగే దానియేలు గారి జీవితంలో అనేకమైనటువంటి నిందలు, శ్రమలు, ఇలా ఒక్కొక్కరి జీవితంలో దావీదు గారు అనేకమైనటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ దేవుని యందు వారు నిరీక్షణ ఉంచారు. వాళ్ళు, దేవా నీవే మా ఆశ్రయదుర్గము, నీవే మా నిరీక్షణ, మా కేడము అని వాళ్ళు ఎప్పుడైతే చెప్పగలిగారో దేవుడు వారి పక్షాన్ని నిలబడ్డాడు. వాడి పక్షాన్ని నిలబడి వారికి జీవితంలో అద్భుత కార్యాలు చేయడం ప్రారంభించాడండి. అలాగే ఈరోజు శ్రమ వచ్చిందని, బాధ కలుగుతుందని, అనేకమైనటువంటి అనారోగ్యం ఉందని నువ్వు కృంగిపోవద్దండి. నీకున్నటువంటి సమస్య ఏదైనా సరే నువ్వు దేవుని ఎదుట మోకాలు వేసి ప్రార్థించడం కనుక నువ్వు ప్రారంభిస్తే దేవుడు ఆ క్షణము నుంచే, ఎప్పుడు నువ్వు శ్రమ వచ్చింది సొమ్మసిల్లిపోయి నువ్వు దిగులు పడి కూర్చుంటే కార్యాలు జరగండి. శ్రమ వచ్చినప్పుడు శ్రమ ఓర్పును కలిగించునని నువ్వు నిరీక్షించి దేవుని యందు విశ్వాసముతో నమ్మకంగా నిలబడి, ప్రభువా ఈ శ్రమ నుంచి నన్ను విడిపించు, ఒక నిరీక్షణ ద్వారమును నాయన మాకు ముందుంచండి తండ్రి, నీవే మా నిరీక్షణ ప్రభు అని నువ్వు చెప్పగలిగి నువ్వు దేవునిలో నమ్మకంగా నిలబడగలిగితే ఆ శ్రమల మీద నీకు దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఆ శ్రమల మీద దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడండి. ఉన్నతమైనటువంటి విజయాన్ని ఇస్తాడు. నిన్ను దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి దేవుడు నీ ద్వారా మహిమ పొందుకుంటాడండి. కాబట్టి శ్రమలు వచ్చినాయని సొమ్మసిల్లిపోకుండా బలంగా దేవుని కొరకు నిలబడు. ఆ శ్రమలను బలముతో ఎదుర్కో. దేవుడు తప్పగా నీ విజయాన్ని దయచేస్తాడు. నీ శ్రమల నుంచి, నీ బాధల నుంచి, నీ ఉపద్రవముల నుంచి దేవుడు నిన్ను తప్పించి దేవుడు నీకు కావాల్సినటువంటి నెమ్మదిని దయచేసి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, వీక్షిస్తున్న మీ అందరినీ
దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడా, ఈ యొక్క నాయన ఉదయకాల సమయంలో ప్రభా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. శ్రమగల లోయను, ఆకోరు లోయను నాయన నిరీక్షణ ద్వారముగా మీరు చేస్తానన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా, మీరు నాయన మాకు నిరీక్షణను ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. దేవా, శ్రమల నుంచి విజయాన్ని మాకు ఇవ్వబోతున్నందుకు కూడా మీకు స్తోత్రాలు. దేవా, నిరీక్షించిన, విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ జీవితంలో వారికి ఉన్నటువంటి నాయన ఆకోరు శ్రమల నుంచి ప్రభా దేవారిని విడిపించి వారికి కావాల్సినటువంటి నెమ్మదితో, దేవా శాంతితో, సమాధానంతో, ఆనందంతో వారి హృదయాలను మీరు నాయన నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.